నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనపై జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరిగిన కొన్ని సంఘటనలపై తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు చంద్రబాబుకు సంబంధించిన అనుకూల మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తప్పుడు రాతలు రాస్తున్నారు. దిగజారుడు రాతలు రాస్తున్నారు. అవి ఏ రాతలు రాస్తున్నారు, ఏం మాటలు మాట్లాడుతున్నారు ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. జగన్ సత్తెనపల్లి పర్యటన ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్లోని ఓ వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టింది. వాహనం ఢీకొట్టిన తర్వాత పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోయారు. దీంతో వృద్ధుడు లింగయ్యను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింగయ్య మృతి చెందాడు. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మనకి పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి, అతను ప్లంబర్. అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త, సింపథైజర్. అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ కూడా ఆపలేదు సరికదా, అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి. అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి 108 ఎక్కించి GGH కి అక్కడ గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి. అంటే ఒక ప్రాణానికి విలువ లేదు, పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు. చూశారు కదా, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలలో నిన్న లింగయ్య అనే వ్యక్తి చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి వల్లే చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోనే చనిపోయాడు అని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. మనం జర్నలిజం చేసేది ప్రజల తరఫున జర్నలిజం చేయాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో నిన్న ఏ విధంగా జనం వచ్చారో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎవరిని కూడా పిలవలేదు. ఆయన తన అభిమాని, తన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన పర్మిషన్ పెట్టుకున్నాడు. పర్మిషన్ ఇవ్వనన్నారు, ఆంక్షలు పెట్టారు. ఒక ప్రజానాయకుడు తన కార్యకర్తను కలవడానికి వస్తే, ప్రజల మధ్యలోకి వస్తే ప్రజలు ఎంతమంది వస్తారు అనేది ఆ నాయకుడికే తెలియదు. అలాంటప్పుడు ఇంతమంది వస్తారు, అంతమంది వస్తారు అని ఆ నాయకుడు చెప్పలేడు. ఆ నాయకుడు వచ్చాడు, తమ కార్యకర్తను కలవడానికి బయలుదేరితే అసలు ఎవరు ఊహించనంత జనం, మినిమం 6-7 గంటలు టైం పట్టింది. ఆయన తాడేపల్లి నుండి గుంటూరు మీదుగా సత్తెనపల్లి మీదుగా రెంటపాళ్ళ గ్రామానికి చేరుకునేటప్పటికి 6-7 గంటల పైనే సమయం పట్టింది. దానికి కారణం ప్రజలు ఎక్కడెక్కడి నుండో తరలి రావటం, అశేష జనవాహిని జగన్మోహన్ రెడ్డి చూడటానికి, జగన్మోహన్ రెడ్డి మా ప్రాంతానికి వస్తున్నాడు, మా రోడ్డుపైనే ఆయన వెళ్తాడు అని తెలిసి జనాలు ఎక్కడికక్కడ రోడ్లకు ఇరువైపులా నిలిచిపోయారు. ఆయన వెహికల్ వెళ్తా ఉంటే చాలామంది ప్రజలంతా వెంటబడటం ప్రారంభించారు. ఆయన వెహికల్ ముందు జనాలు, వెనకాల జనాలు. పరిస్థితి ఎలా ఉన్నిందో ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. దీనిపై తప్పుడు మాటలు, తప్పుడు రాతలుగా రాస్తూ లింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు అంటూ అటు మీడియాలోనూ, అటు హోంమంత్రి దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాలు మాట్లాడటమే. ఒక్కసారి మీరు ఈ వీడియోలు కూడా చూశారు. ఈ వీడియోలలో ఏం మాట్లాడారు, ఏం జరిగింది, అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, అసలు ఆ కాన్వాయ్కి సంబంధించిన వ్యక్తే కాదు లింగయ్య అనే వ్యక్తి, ప్రైవేటు వెహికల్కి సంబంధించిన వ్యక్తి అని క్లియర్గా ఒక పోలీస్ అధికారి చెప్పడం జరిగింది. ఇంకా ఇంతకన్నా మించిన సాక్ష్యం ఇంకెవరు చెప్పాలి? అదేవిధంగా వైసీపీ కార్యకర్త అక్కడ అతను రావటం, ఒక షాప్ ముందు కూర్చోవటం, ఆ షాప్ ముందు కూర్చొని అతను అలసటతోనో లేకపోతే ఒంట్లో ఏదైనా ఇబ్బంది ఉందో ఎవరికి తెలియదు, కానీ అతను సొమ్మసిల్లి పడిపోవటం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఏదైనా జరిగితే లబక్కని జగన్మోహన్ రెడ్డిని పట్టేయాలని చూస్తుంటారు. నేను కూడా ఒక చిరంజీవి అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ తిరుపతికి వచ్చినప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ని చూడాలనే నేను వెళ్ళాను. నాకు కూడా ముందు బోల పడిపోవటం జరిగింది జనాల మధ్యలో. మరి పవన్ కళ్యాణ్ నన్ను తోసేశాడు అని నేను పవన్ కళ్యాణ్ పైన కంప్లైంట్ ఇవ్వగలనా? పవన్ కళ్యాణ్ వల్లే నేను పడిపోయాను అని నేను చెప్పుకోగలనా? చిరంజీవి సినిమా, ఠాగూర్ సినిమా తిరుపతి SV యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్లో జరిగింది.
అప్పుడు కూడా నేను చిరంజీవిని చూడడానికి ఒక చిరంజీవి అభిమానిగా వెళ్ళాను. అప్పుడు కూడా నా చేతులకు దెబ్బలు తగిలినాయి, కాళ్ళకు దెబ్బలు తగిలినాయి, నా షర్ట్ చినిగిపోయింది. చిరంజీవే ఇదంతా నన్ను చేసేశాడు అని నేను చెప్పగలనా? చిరంజీవి వల్లే నాకు ఒంట్లో గాయాలయ్యాయి అని నేను చెప్పి కంప్లైంట్లు ఇవ్వగలనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే, తన అభిమానం చూడడానికి వస్తే ఒక నాయకుడు వస్తున్నాడని చెప్పి జనాలు వెంటబడతారు. అలా అని చెప్పేసి అనుకోని సంఘటనలు జరిగితే అంతలోనే జగన్మోహన్ రెడ్డిపై నిందలేసేయటం, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఆపలేదనటం, జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదనటం. జగన్మోహన్ రెడ్డి అక్కడ పరామర్శించేదానికి నిన్న వెహికల్స్ అని చూశారుగా ఆడ పరిస్థితి ఎలా ఉందో. జగన్మోహన్ రెడ్డి పరామర్శించేదానికి ఆ విధమైన పరిస్థితి ఉందా? కనీసం ఆయన అప్పుడప్పుడు వెహికల్ నుండి బయట వచ్చి అభివాదం చేస్తుంటేనే ఆయన్ని కిందకి లాగేసే పరిస్థితి. అటువంటి జనాల మధ్యలో ఆయన పరామర్శించడానికి 7 గంటలు 8 గంటలు ప్రయాణం చేయటమే ఒక అద్భుతం. ఒక నాయకుడు 7-8 గంటలు ప్రయాణం చేసి తన కార్యకర్త దగ్గరకు, తన అభిమాన దగ్గరకు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దానిపైన అవాకులు చవాకులు పేలుతున్నారు. అన్నిటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. జనార్దన్ అనే ఆ అబ్బాయి ఎలా చనిపోయాడో సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అది కూడా ఒకసారి చూడండి. పడిపోయాను పెట్టా నీకు అర్థమే పడుతుంది కదా. మహిళా కంపెనీ ఎంతమైంది? అవును సార్, అది గాయాలు పిచ్చి వస్తున్నాడు. కూర్చొని కొంచెం మూవ్ అటు ఇటు కాసేపు ఇష్యూ ఒకటే నడుస్తుంది. గ్యాస్ పైకి అనుకున్నాను చూసుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరిగితే మనకి అనుకూల మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చిన రాతలు రాస్తారు. మనం అధికారంలో ఉన్నాం కదా అని హోంమంత్రి దగ్గర నుండి మంత్రులందరూ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు. లింగయ్య అనే మృతికి కారణం ఎవరో ఎస్ఐ చెప్పాడు. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా జనార్దన్ అనే అబ్బాయి ఎలా చనిపోయాడో మీరందరూ చూశారు. దీనికి కారణం ఎవరని చెప్పగలం? మీరు కరెక్ట్గా బందోబస్తు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని మీరు రకాలుగా ఆయనకి బందోబస్తు కల్పించి, సెక్యూరిటీ కల్పించి మీరు తీసుకొచ్చినుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. దీనికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలోనూ, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాలను కంట్రోల్ చేయడంలోనూ మీరు విఫలమయ్యారు అని ప్రజలు ఎందుకు అనుకోకూడదు అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని హీరోను చేస్తుంది మీరే. జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి అని చూస్తే జనాలు ఎగబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై సింపతి వస్తూ ఉంది.
దీనికి కారణం మీ కూటమి నాయకుల ప్రవర్తన, మీ యొక్క చేష్టలు కావా? మీరు చేసే ఆగిత్యం వల్ల, మీరు చేసే కుట్రల వల్ల, కుతంత్రాల వల్ల జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకు కూడా క్రేజ్ పెరుగుతూ ఉంది. దీనిలో జరిగే కొన్ని సంఘటనలు, అనుకోని సంఘటనలను, ఎవరైనా బాధపడే సంఘటనలే అవన్నీ కూడా. ఎవరు కూడా అటువంటి సంఘటనలు జరిగితే ఎవరు కూడా సంతోషించరు. నేను కూడా నా ఛానల్ ద్వారా సంతాపం తెలుపుతున్నాను వాళ్ళందరికీ, ఆ కుటుంబాలకు నా ద్వారా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నాను. అయినా కానీ ఒక నాయకుడు పర్యటించేటప్పుడు అభిమానులు తండోపతండాలుగా రావటం, ఎక్కడా లేని జనవాహిని జగన్మోహన్ రెడ్డికి ఈరోజు వస్తుండటం, ఆ జనాలను చూసి ఓర్వలేక మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఇది సమంజసం కాదు.